డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. భారీ ఎత్తున పోస్టులు అనేవి దగ్గరగా 17,000 చిల్లర పోస్టులు అనేవి ఉన్నాయి. ప్రీవియస్ నోటిఫికేషన్తో పోలిస్తే ఇప్పుడు పోస్టుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. మరి ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్న సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఈ వీడియోలో మనం సిజిఎల్లో ప్రీవియస్గా 2023లో వచ్చినటువంటి ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్లో రీజనింగ్ సిలబస్ ఏ విధంగా ఉంది, మరి రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక ఎండ్ వరకు మీరు చూసినట్లయితే కంప్లీట్గా రీజనింగ్ సిలబస్ పైన మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుందండి డెఫినెట్గా. మనకి ఇక్కడ చూసినట్లయితే రీజనింగ్ ఎస్ఎస్సి సిజిఎల్ సిలబస్ అనాలిసిస్ అని అంటున్నాం. మనకి సిజిఎల్లో రీజనింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మీ స్కోర్ ఎక్కువ సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో, 50 out of 50 రీజనింగ్లో సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో డెఫినెట్గా మీ అందరికీ కూడా ఈ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే రీజనింగ్లో మీ స్కోర్ అనేది 50 out of 50 డెఫినెట్గా సాధించవచ్చు. కంపేర్ విత్ మిగతా సబ్జెక్టులతో పోలిస్తే మనకి కొన్ని టాపిక్స్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడ మీ స్కోర్ 50 out of 50 ఈజీగా సాధించవచ్చండి. మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. మీరు కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ 2023లో వచ్చినటువంటి సిజిఎల్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ సెగ్రిగేట్ చేయడం జరిగిందండి. హైయెస్ట్ వెయిట్ నుంచి ఉంది అని అంటే ఇక్కడ అనాలజీ అనే టాపిక్ నుంచి మనకు వెర్బల్ రీజనింగ్ తీసుకున్నాం ఇక్కడ. వెర్బల్ రీజనింగ్లో అనాలజీ అనే టాపిక్ నుంచి 5 నుంచి 6 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి. అనాలజీ అనే టాపిక్ మనం చూసినట్లయితే మనకి దీంట్లో 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ అండ్ వర్డ్ అనాలజీ అని. మీకు ఈ 3 టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మినిమం ఒక్కొక్క షిఫ్ట్లలో 5 క్వశ్చన్లు అడిగితే ఒక్కొక్క షిఫ్ట్లలో 6 క్వశ్చన్ల వరకు అడుగుతున్నాడు అండి. దీంట్లో మీరు గమనిస్తే హైయెస్ట్ నెంబర్ అనాలజీ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. ఈ నెంబర్ అనాలజీలో సెట్ బేస్డ్ అనాలజీ అని అంటాం మనం. ఆ సెట్ బేస్డ్ అనాలజీ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు నెంబర్ అనాలజీలో. మిగతాది మనకి వర్డ్ అనాలజీలో అండ్ లెటర్ అనాలజీ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. హైయెస్ట్గా చూసినట్లయితే మీరు ఏ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్గా చూసినా అనాలజీ నుంచి 5 to 6 క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటున్నాయి. కాబట్టి అనాలజీ టాపిక్ పైన కాస్త ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. ఓవరాల్గా మీరు చూస్తే టాపిక్స్ అన్నీ కూడా తెలుస్తాయి ఇక్కడ. తర్వాత కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ అండి. కోడింగ్ డీకోడింగ్లో 2 నుంచి 3 క్వశ్చన్ల వరకు అడుగుతున్నాడు. ఒక్కొక్క షిఫ్ట్లలో మనకి 2 క్వశ్చన్లు అడిగాడు, కొన్నిట్లలో 3 క్వశ్చన్ల వరకు అడుగుతున్నాడు. ఇక్కడ మనకి వర్డ్ టు వర్డ్ కోడింగ్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వర్డ్ నుంచి నెంబర్ కోడింగ్ అడుగుతున్నాడు. మినిమం 2 క్వశ్చన్స్ ఈ రెండింటి నుంచే వస్తున్నాయి మనకి. ఏంటి? కోడింగ్ డీకోడింగ్లో. ఓకే, నెక్స్ట్ లెటర్ సిరీస్. లెటర్ సిరీస్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఒకటి డైరెక్ట్ లెటర్ సిరీస్ అడుగుతున్నాడు. ఇంకొకటి ఏమడుగుతున్నాడు అంటే రిపీటెడ్ లెటర్ సిరీస్ అడుగుతున్నాడండి. ఇంకొకటి ఏంటి అని అంటే రిపీటెడ్ లెటర్ సిరీస్. కొన్ని షిఫ్ట్లలో రిపీటెడ్ లెటర్ సిరీస్ 2 క్వశ్చన్లు అడిగాడు, నార్మల్ లెటర్ సిరీస్ 1 క్వశ్చన్ అడిగాడు. అంటే 3 క్వశ్చన్లు అడుగుతున్నాడు. కొన్ని షిఫ్ట్లలో ఏం చేశాడు అంటే ఓన్లీ 2 క్వశ్చన్లు. ఒకటి రిపీటెడ్ లెటర్ సిరీస్ ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా రిపీటెడ్ లెటర్ సిరీస్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ టాపిక్స్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ టాపిక్స్ నేను చెప్తున్నానో ఇవి డెఫినెట్గా వస్తున్నటువంటి టాపిక్స్. ఈ టాపిక్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదండి. ఈ టాపిక్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండట్లే అంటే నమ్మండి మీరు. అంటే మనం ఈ పర్టికులర్ టాపిక్స్ని కనుక ప్రిపేర్ అవుతే ఈ కొన్ని టాపిక్స్ని మీరు కొంత ఎఫర్ట్ పెట్టి కనుక చదవగలిగితే మీరు 50 out of 50 ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే స్కోర్ని పెంచుకునే సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ కదా. ఇక్కడ చూస్తే మనకి ఈ లెటర్ సిరీస్లో 2 నుంచి 3 క్వశ్చన్లు ఉంటున్నాయి. అలాగే నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ అండి. బ్లడ్ రిలేషన్లో 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్ని షిఫ్ట్లలో 1 క్వశ్చన్ అడిగారు, కొన్ని షిఫ్ట్లలో 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. మినిమం 1 క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది బ్లడ్ రిలేషన్కి సంబంధించి. ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్లో
మేజర్గా మనం చూస్తే ఒకటి పాయింట్అవుట్ మోడల్కి సంబంధించిన క్వశ్చన్. పాయింట్అవుట్ క్వశ్చన్ మ్యాక్సిమం పాయింట్అవుట్ క్వశ్చనే ఉంటుంది. ఒక ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ అని, సో ఇంట్రడ్యూసింగ్ ఏ పర్సన్ అని చెప్పేసి మనం అంటాం కదా. సో ఇంట్రడ్యూసింగ్ ఏ పర్సన్ అని చెప్పేసి ఇది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది. ఇది మనకి బ్లడ్ రిలేషన్లో కనిపిస్తున్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్ టెస్ట్ అండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి డెఫినెట్గా 2 క్వశ్చన్లు అడుగుతున్నారండి. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు ఉంటున్నాయి. ఇక అది బండ గుర్తు, మీరు ఫిక్స్ అయిపోవాల్సిందే 2 క్వశ్చన్లు అనేది. సో మ్యాథమెటికల్ ఆపరేషన్లో 2 క్వశ్చన్లు చాలా సింపుల్గా క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయి. మీరు కనుక చూస్తే ఒకటి మనకు సింబల్స్ని చేంజ్ చేయడానికి సంబంధించి, సింబల్స్ ఇంటర్చేంజ్ చేయడం, డైరెక్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మనం బాడ్మాస్ ప్రకారం ఏదైతే అక్కడ సీరియల్ ఆర్డర్లో చేస్తామో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంకొక క్వశ్చన్ సింబల్స్ని చేంజ్ చేయడం, ఇంటర్చేంజ్ చేయడం కావచ్చు. సింబల్స్ని మనము ఏదైతే గ్యాప్స్ ఇస్తారో మనకి, సో దాంట్లో ఫిల్ చేసి ఏ సింబల్స్ని చేస్తే ఈక్వేషన్ ట్రూ అవుతుంది అని చెప్పేసి ఉండేటువంటి క్వశ్చన్స్ కావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ని మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో అడుగుతున్నాడు. డెఫినెట్గా 2 క్వశ్చన్లు ఉంటున్నాయి. డెఫినెట్గా 2 క్వశ్చన్లు ఉంటున్నాయి. ఎస్. తర్వాత నెంబర్ సిరీస్ అండి. తర్వాత నెంబర్ సిరీస్ నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం చాలా పేపర్స్ నేను వెరిఫై చేశాను. సో ప్రతి దాంట్లో కూడా నెంబర్ సిరీస్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో కాబట్టి నెంబర్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే నెంబర్ సిరీస్ మిస్సింగ్ నెంబరు 2 కూడా కోరిలేషన్లో ఉంటాయని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నెంబర్ సిరీస్ నుంచి మనం మిస్సింగ్ నెంబర్స్లోని సేమ్ లాజిక్స్ని ఐడెంటిఫై చేయడం సిమిలర్గా ఉంటుంది కాబట్టి, సో మిస్సింగ్ నెంబర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతున్నాడు. ఈ 2 కంపల్సరీ ఉంటున్నాయండి ప్రతి పేపర్లో. ఇక్కడ నేను తీసుకున్న టాపిక్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇదే రేంజ్లో అండి. ఇదే రేంజ్లో ఇక్కడ క్వశ్చన్స్ నేను ఏదైతే మెన్షన్ చేశానో, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్తున్నానో అవి డెఫినెట్గా ఉంటున్నాయి. ఓకేనా, రైట్. సో ఇది మిస్సింగ్ నెంబర్కి సంబంధించినటువంటి దీంట్లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనకు డయాగ్రామేటికల్గా చూస్తాం. జనరల్ ఎగ్జామ్స్లో డయాగ్రామ్స్లో మిస్సింగ్ నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడ మిస్సింగ్ నెంబర్ అనేది మనకు సెట్ బేస్డ్ అనాలజీ చూస్తాం కదా, ఆ ఫార్మాట్లో మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి రావడం జరుగుతుందండి. సెట్ బేస్డ్ అనాలజీ ఏదైతే మనకు రెగ్యులర్గా కనిపిస్తుందో ఆ ఫార్మాట్లో మిస్సింగ్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. అంటే చూసి మనం గుర్తుపట్టగలగాలి. ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటి అని అంటే, క్వశ్చన్ చూసి ఇది ఈ పర్టికులర్ క్వశ్చనే అని మనం గుర్తుపట్టగలగాలి. ఓకే, రైట్. సో ఇది నెక్స్ట్. తర్వాత చూస్తే వెన్ డయాగ్రామ్స్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది. కొన్ని షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, కొన్ని షిఫ్ట్లలో 2 క్వశ్చన్లు అడుగుతున్నారండి. కొన్ని షిఫ్ట్లలో ఒక క్వశ్చన్, కొన్ని షిఫ్ట్లలో 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. కానీ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అని అంటే బేసిక్ వెన్ డయాగ్రామ్స్ అండి. సో బేసిక్ వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఇలా బేసిక్ వెన్ డయాగ్రామ్స్ మనకి ఆ వెన్ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ 3 వర్డ్స్ ఇస్తారు. ఏ వెన్ డయాగ్రామ్ దాన్ని బెస్ట్ సూటబుల్ అవుతుందో చూడమని చెప్పేసి అంటారు కదా. సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నది. కొన్ని షిఫ్ట్లలో 2 అడుగుతున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ సిలాజిజం క్వశ్చన్ నుంచి మనకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. సో సిలాజిజం క్వశ్చన్ ఒకటి. కొన్ని షిఫ్ట్లలో సిలాజిజం క్వశ్చన్ అడగలేదు, కొన్ని షిఫ్ట్లలో సిలాజిజం క్వశ్చన్ అడిగిండు, ఒక క్వశ్చన్ అడిగిండు. ఇంకా కొన్ని షిఫ్ట్లలో 2 క్వశ్చన్లు కూడా ఇచ్చిండండి. అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. సిలాజిజం నుంచి 2 క్వశ్చన్లు అడగడం అనేది రేర్ కేసు. నేను 1-2 పేపర్లలో గమనించిన అది. కానీ ఒక క్వశ్చన్ అయితే కామన్గా అడుగుతున్నారు. సో ఏదో ఒక్క పేపర్లో మాత్రం సిలాజిజం క్వశ్చన్కి సంబంధించి అసలు క్వశ్చన్ రాలేదు. కానీ మీరు సిలాజిజం పైన డెఫినెట్గా ఫోకస్ చేయాల్సిందే. ఓకేనా, రైట్. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ అండి. డిక్షనరీ ఆర్డర్ ఒక క్వశ్చన్, ఇది డెఫినెట్ గన్ షాట్ క్వశ్చన్ ఇది. ఇక మీరు చూసి డిక్షనరీ ఆర్డర్ జస్ట్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఉంటుంది. అంత సింపుల్గా ఉంటుంది డిక్షనరీ ఆర్డర్ క్వశ్చన్ అండి. ఇది డెఫినెట్గా ప్రతి పేపర్లో కామన్గా ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అవుట్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నారు. కొన్ని పేపర్లలో 2 క్వశ్చన్లు అడిగినారు, కొన్ని పేపర్లలో 1 క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, అంటే ఆడ్ వన్ అవుట్ నుంచి మేజర్గా మనకి నెంబర్ ఆడ్ వన్ అవుట్ ఎక్కువగా అడుగుతున్నాడు.
సో నెంబర్ ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఈ వెర్బల్ రీజనింగ్లో నెంబర్స్కి సంబంధించి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారండి. ఎందుకు నెంబర్స్కి సంబంధించి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నారు అని అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. నెంబర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు టైం టేకింగ్ అవుతుంది. నీ టైంని కిల్ చేయాలని చెప్పి ఎక్కువగా నెంబర్స్కి సంబంధించి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇవి మనకు వెర్బల్ రీజనింగ్లో అండి. మీరు కనుక ఒకసారి గమనిస్తే వెర్బల్ రీజనింగ్లో ఎన్ని టాపిక్స్, ఇక్కడ ఒక 3, సో ఇక్కడ ఒక 6, 7, తర్వాత ఒక 11 టాపిక్స్. వెర్బల్ రీజనింగ్లో 11 టాపిక్స్ మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతే, ఈ 11 టాపిక్స్ని సీరియస్గా ప్రిపేర్ అవుతే ఆల్మోస్ట్ మీకు 25 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ ఇక్కడ నుంచే కవర్ అవుతుంది. మీకున్నటువంటి 25 క్వశ్చన్లు, ఓకే, 50 మార్క్స్. సో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్లో 20 క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద వెర్బల్ రీజనింగ్ అండి. 20 క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వెర్బల్ రీజనింగ్. మీరు కనుక గమనిస్తే ఈ 20 క్వశ్చన్లు వెర్బల్ రీజనింగ్లో ఉన్నాయి. దట్టు నీకు ఒక 4-5 చాప్టర్ల నుంచే ఒక 15 మార్కులు వస్తున్నాయి. ఒక 4-5 చాప్టర్లు, అనాలజీ ఒకటి, మనకి బ్లడ్ రిలేషన్ ఒకటి, సో మనకి కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్ ఒకటి, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒకటి. సో ఈ టాపిక్స్ నుంచే 10 నుంచి 15 క్వశ్చన్లు మీకు ఒక 3-4 టాపిక్లు ప్రిపేర్ అవుతాయి. అంటే మీరు ఈ 11 టాపిక్స్ని పైన ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ ద 20 క్వశ్చన్స్ అండి. 20 క్వశ్చన్స్. ఓకే, రైట్. ఇది వెర్బల్ రీజనింగ్. ఇకపోతే నాన్ వెర్బల్ రీజనింగ్ చాలా చాలా సింపుల్. మీరు చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నాన్ వెర్బల్ రీజనింగ్ దాంట్లో నుంచి ఒక 5 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నారు. మీరు ఇక్కడ కనుక గమనిస్తే నాన్ వెర్బల్ రీజనింగ్లో నుంచి, నాన్ వెర్బల్ రీజనింగ్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు అంటే సిరీస్. సో సిరీస్ అనే టాపిక్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు అడుగుతున్నారు. మీరు కనుక గమనిస్తే 2 నుంచి 3 క్వశ్చన్లు అంటే కొన్ని షిఫ్ట్లలో, అంటే మ్యాక్సిమం షిఫ్ట్లలో 2 క్వశ్చన్లు అడిగారు, కొన్ని షిఫ్ట్లలో 3 క్వశ్చన్లు అడుగుతున్నారండి. కానీ 99% మీకు సిరీస్ నుంచి 2 క్వశ్చన్లు ప్రతి షిఫ్ట్లో ఉంటున్నాయి, 2 క్వశ్చన్లు. సో కాబట్టి ఈ సిరీస్ పైన మీరు నాన్ వెర్బల్ రీజనింగ్లోని సిరీస్ డయాగ్రామ్స్, నాన్ వెర్బల్ అంటే ఏంటి, డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. తర్వాత డైస్ నుంచి ఒకటే క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్. ఓకే, క్లోజ్డ్ డైస్ క్వశ్చన్ ఇది. ఓకే, క్లోజ్డ్ డైస్ క్వశ్చన్ ఒకటే అడుగుతున్నారు. ఇది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్ అండి. ఎంబెడెడ్ ఫిగర్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది కూడా డెఫినెట్గా అడుగుతున్నారు. మినిమం అడిగితే ఒకటి రావచ్చు, ఒకటైతే డెఫినెట్గా వస్తుంది. కానీ మ్యాక్సిమం పేపర్స్లో 2 క్వశ్చన్లు అడిగారు. నేను ఇక్కడ 2 అని ఎందుకు పెట్టినానంటే మ్యాక్సిమం పేపర్స్ని తీసుకొని మ్యాక్సిమం పేపర్స్ అనాలిసిస్ని బట్టే నేను ఇక్కడ మీకు మార్క్స్ అనేవి డిస్ప్లే చేసిన, మ్యాక్సిమం పేపర్స్ని బట్టి. ఓకే, రైట్. అందుకని మ్యాక్సిమం పేపర్స్లో మనకి ఎంబెడెడ్ ఫిగర్ నుంచి 2 క్వశ్చన్లు డెఫినెట్గా వస్తున్నాయి. ఓకే, రైట్. తర్వాత మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్స్ అండి. మిర్రర్ ఇమేజ్ అనే టాపిక్ నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయండి. మిర్రర్ ఇమేజ్ నుంచి మినిమం 1 క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. సో మ్యాక్సిమం వెయిటేజ్ని బట్టి చూస్తే పేపర్లలో 2 క్వశ్చన్లు వస్తున్నాయి. అయితే మీరు అనొచ్చు ఇక్కడ 5 క్వశ్చన్లే వస్తాయి అన్నారు కదా సార్, మరి ఇక్కడ టాపిక్స్ చూస్తే ఎక్కువ ఉన్నాయనంటే ఈ అన్ని టాపిక్స్ అన్ని షిఫ్ట్లలో అడగట్లే. అంటే ప్రతి షిఫ్ట్లో ఈ మొత్తం టాపిక్స్ అడుగుతున్నారంటే అడగట్లే. నేను చెప్తాను అది. నెక్స్ట్ పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ అండి. పేపర్ కటింగ్ కానీ ఫోల్డింగ్ కానీ ఏదో ఒకటి అడుగుతున్నాడు. ఇది అన్ని షిఫ్ట్లలో పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ అడగట్లేదు. కొన్ని షిఫ్ట్లలో అడుగుతున్నాడు, కొన్ని షిఫ్ట్లలో అడగట్లేదండి. సో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అయితే పేపర్ కటింగ్ అయినా 1 క్వశ్చన్ వస్తుంది, లేదా పేపర్ ఫోల్డింగ్ అయినా 1 క్వశ్చన్ వస్తుంది. రెగ్యులర్గా అడుగుతున్నటువంటి దీంట్లో టాపిక్ ఏంటంటే సిరీస్ అడుగుతున్నాడు, రెగ్యులర్గా డైస్ అడుగుతున్నాడు, ఎంబెడెడ్ ఫిగర్ అడుగుతున్నాడు, మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నాడు. ఈ 4 నుంచే మీకు 5 క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే సిరీస్ నుంచి 2 వస్తున్నాయి, డైస్ 1, ఎంబెడెడ్ ఫిగర్ 1, మిర్రర్ ఇమేజ్ 1. సమ్ టైమ్స్ వీటిలో వెయిటేజ్ పెంచితే వెర్బల్ రీజనింగ్లో 1-2 క్వశ్చన్లు తగ్గిస్తున్నాడు. అంటే దీంట్లో నుంచి ఒక 2, ఇక్కడ 1. సో దీంట్లో ఎంబెడెడ్లో ఒక 2 అడిగి మిర్రర్లో ఒక 2 అడిగాడు అనుకోండి. ఇక్కడ మనకు 7 క్వశ్చన్లు 8 క్వశ్చన్లు ఇక్కడ వస్తే అక్కడ మనకి వెయిటేజ్ అనేది ఒక 2-3 క్వశ్చన్లు తగ్గుతుంది. ఓకేనా, రైట్. సో ఇది కంప్లీట్గా మనకు నాన్ వెర్బల్ రీజనింగ్ అండ్ వెర్బల్ రీజనింగ్లో ఉన్నటువంటి 2023 అంటే లాస్ట్ ఇయర్ పేపర్ని అనాలిసిస్ చేసి
సో అన్ని షిఫ్ట్లలో వచ్చినటువంటి మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ని అనాలిసిస్ చేస్తే మనకు కనిపిస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఇవ్వండి. వీటితో పాటు మీకు సార్ మిగతా టాపిక్స్ ఉన్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి, అవి చదవద్దా అని మీకు డౌట్ వస్తుంది. మిస్లీనియస్ కింద మనకి సమ్ టైమ్స్ అడుగుతున్నటువంటి ఒక టాపిక్ ఏంటి అని అంటే, సో క్యాలెండర్ టాపిక్ ఒక్కసారి వచ్చిందండి. క్యాలెండర్ టాపిక్ ఒకటే దాంట్లో ఒక షిఫ్ట్లో కనిపించింది నాకు. సో క్యాలెండర్ కానీ క్లాక్స్ కానీ డైరెక్షన్స్ రాలేదు. సో ఇట్లాంటి టాపిక్స్ మిగతా ఏవైతే ఉంటాయో సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్ కూడా నాకు ఎక్కడ కనిపించలేదు. సో సీటింగ్ అరేంజ్మెంట్ టాపిక్ కానీ, సో ఇవన్నీ కూడా అడగడానికి ఛాన్స్ ఉన్నవే. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అడుగుతాడు CGL లెవెల్ కాబట్టి. అయితే ఇక్కడ మీరు కనుక గమనిస్తే మనకి టైర్ 1 టైర్ 2 రెండు ఉన్నాయి కదా. సో టైర్ 1 టైర్ 2 రెండు ఉన్నాయి అంటే టైర్ 1లో ఒకలాగా కొన్ని టాపిక్స్ నుంచి తీసుకొని టైర్ 2లో మేబీ ఇంకా మిగతా టాపిక్స్ నుంచి అడగడానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి ఇది కంప్లీట్గా టైర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ అండి. టైర్ 1లో మనకు వెర్బల్ రీజనింగ్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవుతే సో ఎక్కువ స్కోర్ అనేది నాన్ వెర్బల్ రీజనింగ్ ఈ టాపిక్స్ని కనుక మీరు చూస్తే టైర్ 1లో మీరు 50 అవుట్ ఆఫ్ 50 డెఫినెట్గా సాధిస్తారు. సో మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే రీజనింగ్లో మీకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో రీజనింగ్ వెయిటేజ్ మిమ్మల్ని పెంచుతుంది, హైలో తీసుకొస్తుందండి. ఎందుకంటే మనకి కంపేర్ విత్ అదర్ సబ్జెక్టులతో పోలిస్తే ఇది మీకు కొంత కంఫర్టబుల్ రేంజ్లో ఉంటుంది. క్వశ్చన్స్ కూడా అన్నీ మనకు తెలిసిన విధంగానే ఈజీగానే మనకు ఉంటాయి. సో కాబట్టి మీరు వీటిపైన కాస్త ఫోకస్ చేయండి. రైట్, నెక్స్ట్ మీరు కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. SSC CGLకి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరి కోసం అతి త్వరలో SSC Super 100 రియల్ ఇంటెన్సివ్ లైవ్ ప్రోగ్రామ్ని కాంపీట్ మైండ్స్ కండక్ట్ చేయబోతుంది. ఎక్స్క్లూజివ్గా CGLకి SSC ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ఈ SSC Super 100 రియల్ ఇంటెన్సివ్ లైవ్ ప్రోగ్రామ్ని ఈ జూలై 1 నుంచి కాంపీట్ మైండ్స్లో స్టార్ట్ కాబోతుంది. కేవలం 100 మెంబర్స్ని మాత్రమే. సూపర్ 100 అని ఎందుకు అన్నాము అంటే కేవలం 100 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ని మాత్రమే తీసుకొని ఆ 100 మందికి మనకు ఎక్కువ లెవెల్లో విద్యార్థులను తీసుకొని సో మనకు ఇబ్బంది పెట్టకుండా కేవలం 100 మందిని మాత్రమే తీసుకొని వాళ్ళకి ఒక టైం టేబుల్ ఇస్తాం మనమే. కాంపీట్ మైండ్స్ నుంచే మీకు డైలీ టైం టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ టైంకి ఏం చదవాలి, ఏ టైంకి మీరు ఎగ్జామ్ రాయాలి, ఏ టైంకి మీరు లైవ్ క్లాస్ వినాలి అని చెప్పి కంప్లీట్ షెడ్యూల్ అనేది మీకు కాంపీట్ మైండ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 100 మంది విద్యార్థులకి వెరీ బెస్ట్ షార్ట్ కట్స్తో మంచి లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ని మంచి కంటెంట్ని కాంపీట్ మైండ్స్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సీరియస్ ఆస్పిరెంట్స్ డెఫినెట్గా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరమే ఈ నోటిఫికేషన్లోనే మీరు CGL ఉద్యోగాన్ని కొట్టే విధంగా, CGL జాబ్ కొట్టే విధంగా మీకు కాంపీట్ మైండ్స్ మీ తోడుంటుంది. కాంపీట్ మైండ్స్ ద్వారా ప్రతి అప్డేట్ని మీరు ఫాలో కండి. సో ఈ సూపర్ 100 లైవ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని మీరందరూ కూడా సో యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. డెఫినెట్గా మంచి ఫ్యాకల్టీతో, నిష్ణాతులైన ఫ్యాకల్టీతో మీకు ఈ సూపర్ 100 లైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఈ సంవత్సరం జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.